నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేశాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి, మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే, చాలామంది మగవాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతున్న వాళ్ళు. నిన్న ఒకతనంట 90 సంవత్సరాల వయసు. 75, 60, 90, 80 ఈ వయసు వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు. మా జీవితంలో లాస్ట్ టైం ఆఖరిమంట కాకరకాయ అన్నట్టు లాస్ట్ టైం మేము చేసుకోవాలండి. మాకు కూడా కావాలి. మీరు చేయగలరా? చేయగలరా అనే క్వెషన్ లేదు కానీ, వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూసుకొని, షుగరు, బీపీ లాంటి సమస్యలు చూసుకొని, హార్ట్ ప్రాబ్లమ్స్, స్టంట్‌లేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా చూసుకొని చేయాలి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంటు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా దగ్గర దాచకుండా అన్నీ నిజం చెప్తే కరెక్ట్‌గా ట్రీట్మెంట్ చేస్తాం. అలాగే అసలు ఆ వయసొచ్చేసరికి మనకెందుకు తగ్గిపోవాలి? వయసులో ఉన్న ఆ శక్తిని, లైంగిక శక్తిని, పటుత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే, వయసు మీద పడినా కూడా సెక్స్ సామర్థ్యం తగ్గకూడదు అంటే, మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మీకు నేనెప్పుడు చెప్పేది అది ఏంటంటే, అలవాట్లు మానేయండి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటంటే, మందు తాగటం, గుట్కాలు, సిగరెట్లు, వీటితో పాటు ఫ్యాషన్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్స్. బేకరీలకెళ్ళటం, లేపోతే ఎక్కడో చోటకి చాట్స్ తినటము, రోడ్డెమ్మట దొరికినయన్నీ తినటము. ఇలాంటివి చేయటం వల్ల వాటిల్లో కెమికల్స్ వాడుతున్నారు టేస్ట్ బాగా అనిపించాలని. మోనోసోడియం గ్లూటనేట్ అని ఇట్లాంటి కెమికల్స్ వేయటం వల్ల నేలకి రుచి బాగా అనిపిస్తది. వాస్తవంగా అది ఎయకపోతే బయట వండే వంటలన్నీ కూడా చండాలంగా ఉంటాయి. అవి బాగుండాలి, మనకు రుచిగా అనిపించాలని వాళ్ళేం చేస్తారు, రుచి పెరగడానికి ఇట్లాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు. ఆ కెమికల్స్ వల్ల ఆటోమేటిక్‌గా లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతది. బ్లడ్‌లోకి రావాల్సిన న్యూట్రిషన్‌కి బదులుగా కెమికల్స్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ శరీర భాగాల మీద చాలా ప్రభావాలు చూపిస్తాయి. ముఖ్యంగా నరాల వ్యవస్థ దెబ్బతినిపోతుంది. లివర్ డ్యామేజ్ అయింది, అది సరిగ్గా వర్క్ చేయట్లేదంటే ఆటోమేటిక్‌గా అరుగుదల సమస్యలు, మోషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకము, గ్యాస్ ట్రబులు, అసిడిటీ ఇలా చాలా సమస్యలొస్తాయి లివర్ కరెక్ట్‌గా పనిచేయకపోతే. అలాగే చర్మ వ్యాధులు, చర్మం మీద నలుపు రావడము, దురదలు, గుల్లలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే లివర్ కరెక్ట్‌గా పనిచేయట్లేదో నీ బాడీలోకి రావాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా రావట్లేదు. ఆటోమేటిక్‌గా వీక్‌నెస్ వస్తుంది. కాబట్టి లివర్‌కి సంబంధించి మనం ఆల్కహాల్ ఇట్లాంటి చెడు అలవాట్లు చేస్తే లివర్ డ్యామేజ్ అవుతది. కాబట్టి అవన్నీ వదిలేసి లివర్‌ని పర్ఫెక్ట్‌గా ఉండే మంచి ఆహారాలు తీసుకోండి. విటమిన్ సి ఇట్లాంటివి ఎక్కువగా వాడుకోండి. లివర్ పర్ఫెక్ట్‌గా ఉండి ఆటోమేటిక్‌గా దాని ప్రాసెస్ సిస్టమ్‌ని కరెక్ట్‌గా పనిచేస్తది లివర్. అందువల్ల ఈ సెక్స్ సామర్థ్యం తగ్గకూడదు, శరీరం డౌన్ కాకూడదు. బాడీ డౌన్ అవుతుంది చాలామందికి. మెటబాలిజం డౌన్ అవుతుంది. శరీరం కూడా కృషించి కుంగిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. దానికి తోడు ఈ షుగరు. ఇంటింటికి దేవుడు లేకపోయినా షుగర్ ఉంటుంది. కాబట్టి ఈ షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అది మీ ఏ విధానంలో పోతారో మీ ఇష్టం అది. ఇంగ్లీష్ వాడతారా? ఆయుర్వేదం వాడతారా? ఏం వాడతారో మీ ఇష్టం. కానీ షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. అలాగే తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ బాగా ఉండాలి. పండ్లన్నీ మానేయమని చెప్తుంటారు. పండ్లు మానేస్తే బాడీ ఎండిపోతుంది. న్యూట్రిషన్ అందదు. కాబట్టి పండ్లు కూడా లిమిట్‌గా తీసుకోవాలి. డైలీ ఒక గంట మినిమమ్ ఒకటి ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదో ఒకటి మీకు ఒంటికి చెమట పట్టే పని వ్యాయామం పెట్టుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. వయసు పెరిగే కొద్దీ వర్రీస్ తగ్గించుకోవాలి. టెన్షన్‌లన్నీ తగ్గించుకొని కూల్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. మన ఆరోగ్యం మనకి ముఖ్యం అనేది ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని కూల్‌గా ఉండాలి. మెడిటేషన్ చేసుకుంటే బాగా కూల్‌గా ఉండొచ్చు. టెన్షన్‌లు తగ్గుతాయి. హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు శరీరానికి వ్యాయామము, డైటు, మెడిటేషను ఎప్పుడైతే కరెక్ట్‌గా ఇస్తారో దాంతోపాటు నిద్ర కూడా. ఇవన్నీ ఇస్తున్నా కూడా కొంతమందికి వీక్ అనిపిస్తే మూలికలు నేను చెప్పాను. ఆ మూలికలు తెచ్చుకొని మొత్తం కలిపేసి ఉదయం, సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ తీసుకొని పాలు తాగండి. ఆటోమేటిక్‌గా మీ నర్వస్ సిస్టమ్ బాగుపడుతుంది. బ్రెయిన్ కూడా బాగుంటుంది. అలాగే రక్త ప్రసరణ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది కాబట్టి లైంగిక సామర్థ్యం తగ్గదు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి.
దీంతో పాటు ఒక టిప్ చెప్తాను మీకు. మూలికలు, ఆహారంతో పాటు సెక్స్ విషయంగా ఎవరైతే సెక్స్ చేయబోతున్నారో ఒక అరగంట ముందు ఒక అరటిపండు తినండి. షుగర్ ఉన్నా పర్లేదు. ఒక అరటిపండు తినండి. అరగంట తర్వాత సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మీకు ఆ ఎనర్జీ బ్యాకప్ బాగుంటుంది. అలాగే వయసు ఎక్కువ అవటం వల్ల అలసిపోవడం ఎక్కువగా ఉంటుంది. సెక్స్ చేయంగానే నీరస పడిపోతారు. ఒకసారి చేయంగానే. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఒక అరటిపండు తినండి. ఈ టెక్నిక్ పాటించే వాళ్ళకి లైఫ్ టైము ఎంత వయసొచ్చినా కూడా లైంగిక సామర్థ్యం తగ్గకుండా కాపాడుకోవచ్చు. నేను చెప్పిన మూలికలు, డైటు, ఎక్సర్సైజ్‌తో పాటు ఈ టెక్నిక్ పాటిస్తే చాలా బాగా మీకు సామర్థ్యం నిలబడుతుంది వయసు పెరిగినా కూడా. నాకు తెలిసి ఒక అతనున్నాడు విజయవాడ 103 సంవత్సరాలు, 3 భార్యలని ఇప్పుడు కూడా వయసులో ఉన్నట్టుగానే కలుస్తుంటాడు. కారణం ఏందంటే ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాడు. అలాగే దానికి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అతను వాడే మెడిసిన్ కూడా మేము ఇస్తాము. సో, ఈ ఆయుర్వేదిక్‌లో ఉన్న ఈ మెడిసిన్స్ లాంటివి వాడితే ఇవన్నీ న్యాచురల్ అండి. ఆహారం లాంటివి చెట్ల నుంచి వచ్చేవి కాబట్టి మన ఇంట్లో వంట దినుసులు ఎలాగో అలాంటివే. కాబట్టి వీటిని వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, స్టంట్లు, బైపాసులు చేసినా సరే, ఇబ్బంది లేకుండా ఉండే మూలికలతో మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఆ రక్త ప్రసరణ ఎక్కువైపోయి స్టంట్లు ఉన్నోళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా చూసి చేస్తాం మేము. కాబట్టి మీకు కావాల్సిన వయసు ఎక్కువున్నా సరే మమ్మల్ని సంప్రదించొచ్చు. కానీ మీరు కోర్సు కరెక్ట్‌గా చేయటం అనేది ముఖ్యం. మేము చెప్పినట్టుగానే డైట్‌లన్నీ పాటించుకుంటే మీకు రిజల్ట్స్ పక్కాగా ఉంటాయి. కాబట్టి సెక్స్ సామర్థ్యం వయసు 100 ఏళ్ళొచ్చినా కూడా తగ్గకుండా ఉండాలి అంటే నేను చెప్పిన టిప్స్ పాటించండి. నేను చెప్పిన డైటు, ఎక్సర్సైజు, మూలికలు ఇవన్నీ పాటించండి. చాలా మంచి సెక్స్ సామర్థ్యం ఉంటుంది. 90 ఏళ్ళు, 100 ఏళ్ళొచ్చినా కూడా మీరు సెక్స్ చేయగలుగుతారు. నమస్కారం.